హాయ్ గాయస్, నేను మీ అమలాపురం రాంబాబు. మరి ఈరోజు నేను మన ఇంటి పక్కనే ఒక చెట్టు వేయడం జరిగింది. అది ఒక చిన్న అంటు. అది ప్రతిరోజు మామిడికాయలు కోస్తాను. నేను ఏ విధంగా కోస్తానన్నది మా తోటి రైతులకి నా యొక్క సలహా. అదేంటంటారా, ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక 2 కోయడం జరిగింది. ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకున్నాను, థమ్స్అప్ బాటిల్. దాన్ని ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా పైకి వెళ్ళిన తర్వాత ఆ గుత్తుకి, మామిడి గుత్తుకి అలా పెట్టిన వెంటనే ఇలా పడుతుంది. ఈ యొక్క ఫోర్స్తో ఇలా లాగి వెంటనే ఇందుకు రావడం జరుగుతుంది. ఆ విధంగా ఏ విధంగా మనం చేస్తున్నానన్నది మీకు నేను చూపిస్తాను. ఒకసారి చూస్తున్నాండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద అమలాపురం రాంబాబు యూట్యూబ్ ఛానల్. చూడండి, ప్రజెంట్ అయితే ఈ మామిడి పండు అయిపోయింది. నేను ఇందులో పెట్టడం జరుగుతుంది. ఇందులో పెట్టి ఈ విధంగా నేను కట్ చేసిన ఇందులోకి వెళ్ళి, సరే మరి నేను ఈ విధంగా ఒక మామిడి పండుని నేను ఈరోజు ఆ బాటిల్లో పెట్టడం జరుగుతుంది. జరిగిన వెంటనే మనం స్లోగా దీన్ని ఈ విధంగా టచ్ చేస్తూ అలా లాగిన వెంటనే మనకి ఈ ప్లాస్టిక్ బాటిల్లో పడడం జరుగుతుంది. ఈ విధంగా నేను కోసాను. ఇది బంగినపల్లి మామిడి పండు. సరే, ఈ యొక్క పండుని తీసుకుంటాం, మనం ఇక్కడ పెట్టుకుందాం. నెమ్మదిగా పెట్టాలి, ఎందుకంటే దానికి దెబ్బ తగలకుండా. మళ్ళీ మనం ఒక 2 days పోయిన తర్వాత న్యాచురల్ ఫ్రూట్, ఎలాంటి కెమికల్ కొట్టిన యొక్క పళ్ళు ఇది. కనుక నా యొక్క ఫాలోవర్స్ అందరికీ కూడా నేను ఈ పళ్ళు పంచుతున్నాను. చాలామంది వచ్చారు నా దగ్గరికి, వాళ్ళందరికీ కూడా తలకు 10 నేను ఈ పళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కనుక నా ఫాలోవర్స్ ఎవరైనా సరే నాకు ఫోన్ చేసి వచ్చిన వెంటనే నేను పళ్ళు ఇవ్వడం జరుగుతుంది. న్యాచురల్ పళ్ళు, బంగినపల్లి మామిడి పండు. సరే, ఇంకొక పండుగ వస్తాను, అలాగే చూస్తున్నాండి. ఇది కేవలం నా ఫాలోవర్స్ ఉదయం ఆల్రెడీ వచ్చారు. ఆయనకి నేను ప్రత్యేకంగా ఓ 50 పళ్ళు ఇద్దామని చెప్పేసి పోస్తున్నాను. నెక్స్ట్ ఇంకో పండు, సరే, అది జస్ట్ మిస్ అయింది. నేచురల్ బంగినపల్లి అనమాట. ఇవే మనం బయట కొనాలంటే చాలా కాస్ట్, కానీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది నా ఫాలోవర్స్ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.